శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని భక్తితో స్మరించడం మన సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు మనం ఒక అందమైన భక్తి కథను వినబోతున్నాం. ఈ కథలో సంపద కంటే గొప్పది ఏమిటి? లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం మాత్రమే కాదని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మీ అనే ఒక పేద మహిళ ఉండేది. ఆమెకు పెద్ద ఇల్లు లేదు, ఎక్కువ డబ్బు లేదు. కాని ప్రతిరోజూ ఉదయం ఇంటిని శుభ్రం చేసి, గుమ్మం ముందు చిన్న ముగ్గు వేసి, సాయంత్రం ఒక దీపం వెలిగించి, అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఎప్పుడూ ధర్మం, శాంతి, సంతోషం ఉండేలా దీవించు అని భక్తితో ప్రార్థించేది. ఆమెకు ఒక అలవాటు ఉండేది. తన దగ్గర ఉన్నది కొంచెమే అయినా ఎవరికైనా అవసరముంటే తనకు చేతనైనంత సహాయం చేసేది. ఆకలితో ఉన్నవారికి కొంచెం అన్నం పెట్టేది. బాధలో ఉన్నవారికి మంచి మాట చెప్పేది. తన ఇంట్లో డబ్బు తక్కువగా ఉన్నా తన మనసులో మాత్రం దైవంపై నమ్మకం ఎప్పుడూ తగ్గేది కాదు. ఒక శుక్రవారం సాయంత్రం ఆమె ఇంటి ముందు ఒక వృద్ధురాలు వచ్చి నిలబడింది. ఆమె చాలా అలసిపోయి కనిపించింది. అమ్మా, కొంచెం నీళ్ళిస్తావా అని అడిగింది. లక్ష్మీ వెంటనే ఆమెని ఇంట్లోకి పిలిచి నీళ్లు ఇచ్చింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి అన్నంతో ఆమెకు భోజనం పెట్టింది. వృద్ధురాలు భోజనం చేసిన తరవాత, అమ్మా, నీ ఇంట్లో సంపద ఎక్కువగా లేకపోయినా నీ హృదయంలో దయ చాలా ఉంది. దైవానుగ్రహం ఎప్పుడూ నీతో ఉండాలి అని ఆశీర్వదించింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీ తన చిన్న పూజామందిరం దగ్గర దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించింది. అమ్మా, నాకు పెద్ద సంపద కావాలని కాదు, నా కుటుంబంలో శాంతి ఉండాలి. నా చేతులతో ఎవరికీ అన్యాయం జరగకూడదు. నాకు వచ్చిన దానిలో కొంతైనా అవసరమైన వారికి ఉపయోగపడాలి. నన్ను ధర్మమార్గంలో నడిపించు అని ప్రార్థించింది. ఆ రాత్రి ఆమెకు ఒక అందమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తాను ప్రతిరోజూ వెలిగించే దీపం మరింత ప్రకాశంగా కనిపించింది. ఆ వెలుగులో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చినట్లు ఆమెకు అనిపించింది. అమ్మవారి దివ్యరూపాన్ని చూసి లక్ష్మీ చేతులు జోడించింది. అమ్మా, నా ఇంటికి సంపద ఎప్పుడు వస్తుంది అని అడిగింది. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో, తల్లీ, సంపద అంటే కేవలం బంగారం, డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్యం, కుటుంబంలో ప్రేమ, ఇంట్లో శాంతి, మంచి ఆలోచనలు, ధర్మబుద్ధి, ఇతరులకు సహాయం చేసే మనసు, ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షమే అని చెప్పినట్లు ఆమెకు స్వప్నంలో అనిపించింది. నీ ఇంట్లో పించింది. నీ ఇంట్లో నీవు వెలిగిస్తున్న దీపం కంటే నీ హృదయంలో వెలిగిస్తున్న దయ అనే దీపం మరింత గొప్పది. భక్తితో, శ్రమతో, ధర్మంతో జీవించు. నీకు అవసరమైన సమయంలో నీకు కావలసిన మార్గం కనిపిస్తుంది అని అమ్మవారి ఆశీర్వాదం లభించినట్లు ఆమె భావించింది. ఉదయం నిద్రలేచిన లక్ష్మి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజునుంచి ఆమె మరింత భక్తితో తన పనులు చేసుకుంటూ, తనకు చేతనైనంత కష్టపడి పనిచేస్తూ, కుటుంబాన్ని ప్రేమతో చూసుకుంటూ జీవించింది. కొంతకాలం తర్వాత ఆమె జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఆమె చేసిన పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇంట్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గాయి. ఆమెకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. తన జీవితం మొత్తం ఒక్కరోజులో మారిపోలేదు. కాని భక్తితో పాటు కృషి చేయడం వల్ల ఆమె జీవితంలో నెమ్మదిగా మంచి మార్పులు వచ్చాయి. ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా అందమైనది. లక్ష్మీదేవిని ప్రార్థించటమంటే కేవలం డబ్బు కోసం ప్రార్థించటం కాదు. మన ఇంట్లో శాంతి ఉండాలని, మన మనసులో మంచి ఆలోచనలు ఉండాలని, మన కష్టానికి తగిన ఫలితం రావాలని,
మన చేతుల ద్వారా మంచి జరగాలని కోరుకోవటం కూడా లక్ష్మీ ఆరాధనే. కాబట్టి ఈ శుక్రవారం సాయంత్రం మీకు వీలైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, ప్రశాంతంగా ఒక దీపం వెలిగించి, మీ ఇష్టదైవాన్ని భక్తితో స్మరించండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని మీకు వీలైనన్నిసార్లు భక్తితో జపించండి. మంత్రం జపించేటప్పుడు సంఖ్య కంటే భక్తి, మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమైనవి. మహాలక్ష్మీ తల్లి మీ కుటుంబానికి శాంతి, సంతోషం, ధైర్యం, ఆరోగ్యం మరియు సమృద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లక్ష్మీదేవి భక్తులతో పంచుకోండి. మీకు ఇష్టమైన